పెద్ద శంకరంపేట కేంద్రంలో డీఎస్పీ సైదులు సీసీ కెమెరాలపై ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు మాట్లాడుతూ నేరాల నియంత్రణ చేయాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరి అని అన్నారు. ఈ నెల 12వ తేదీన బాయికాడ నరసింహచారి గోల్డ్ స్మిత్ షాప్లో జరిగిన చోరీని కెమెరాల ద్వారా స్థానిక ఎస్ఐ నిందితుల్ని చాకచక్యంగా పట్టుకోవడంతో పెద్ద శంకరంపేట పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరూ వాణిజ్య సముదాయాల ముందు తమ సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. చందాల ద్వారా కమ్యూనిటీస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ బాలరాజు, మురళీ పంతులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 12వ తారీఖు నాడు శ్రీ బాయికాడ నరసింహులు వారి ఇంటి వద్ద ఎస్బీఐ నైట్ రాత్రిపూట దొంగతనం జరిగింది. అన్నోన్ అఫెండర్స్ వాళ్ళ దొంగతనం చేయడం, కొంత సొత్తును దొంగిలించకపోవడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్ దృష్టిలో పెట్టుకొని నరసింహులు గారు తన ఇంటికి ఒక 10 కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారి వర్షన్ కూడా దొంగతనం చేసినటువంటి సస్పెక్టెడ్ పర్సన్స్ కూడా దొరికినారనేది చెప్తున్నారు. ఇటు ఎస్ఐ గారిని అటు నరసింహులు కూడా ఇద్దరిని కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కెమెరాలు పెట్టుకొని ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చే జనరల్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని ఊర్లలో ప్రజలు ఈ కెమెరాలు పెట్టుకుంటే చిన్న చిన్న పెట్టి ఇష్యూస్, చిన్న చిన్న తగాదాలు అవి కాకుండా అటువంటి అయినా కూడా ఎవరి తప్పు ఎవరు తప్పు అనేది కూడా మనకు కెమెరా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కెమెరాకు అనేది స్వార్థం అనేది ఉండదు, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 మంది పోలీసులతో సమానం అనేది మా డీజీ గారు, మా ఆఫీసర్స్, మా ఎస్పీ మేడం గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ సహాయ కొద్దీ కొంత చందాలు తీసుకొని కమ్యూనిటీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే మన ప్రాపర్టీతో పాటుగా ఇతరుల ప్రాపర్టీస్ని కూడా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం, రక్షించిన వాళ్ళు అవుతాం. తర్వాత చిన్న చిన్న తగాలు కూడా జరిగితే కూడా ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది కూడా గ్రామంలోనే కూడా దాన్ని ఇష్యూస్ సాల్వ్ చేసుకునే శక్తి మనకు దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా చిన్న చిన్న యాక్టింగ్ కూడా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కెమెరాలు అరేంజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.